హాయ్ అండి, వెల్కమ్ టు విజయాస్ దాసరి. గోరుచిక్కుడుకాయ ఫ్రై. ఏదైనా సరే ఫ్రై ఉంటే మాత్రం పచ్చడి కానీ చారు కానీ కంపల్సరీ ఉండాలి. ఈ వంకాయలు తొడుమలు ఒకటి డ్రై అయిపోయాయండి. వంకాయలు బాగానే ఉన్నాయి. సో ఈ వంకాయతో పచ్చడి, గోరుచిక్కుడుకాయతో ఫ్రై చేస్తా. ఇక్కడ నేను సుమారు 1/2 kg గోరుచిక్కుడుకాయలు తీసుకున్నా. ఈ కంప్లీట్గా ఒలిచేసుకొని ఒక బౌల్లో వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న చిక్కుడుకాయలన్నీ ఇంకొక బౌల్లో వేసుకొని దానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఈ బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలి. అవి కుక్ అయ్యేలోపు పచ్చిమిర్చి ఒలిచేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వంకాయ పచ్చడి కోసం ఒక 1/2 kg వంకాయలు, ఒక 75 grams దాకా పచ్చిమిర్చి, ఒక 2 టమాటోలు తీసుకున్నాను. కట్ చేసిన వంకాయలు ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవటం వల్ల వగరు రాకుండా ఉంటాయండి. ఇప్పుడు టమాటోలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయలు పైకి చూడటానికి బాగానే ఉన్నా కూడా లోపల పుచ్చులు పురుగులు ఉంటాయండి. అవన్నీ కంప్లీట్గా చూసుకొని నీట్గా అలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. వంకాయలు అలా అడ్డంగా కోసుకుంటే పచ్చడికి ఫాస్ట్గా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ గోరుచిక్కుడుకాయలు కుక్ అయ్యేలోపు పక్కన స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో పచ్చిమిర్చి, టమాటోలు, కొంచెం ఆయిల్ పోసుకోవాలి. తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయలన్నీ కంప్లీట్గా కుక్ అయిపోయాయి. ఒక ప్లేట్ తీసుకొని శుభ్రంగా వాటర్ అనేవి రాకుండా దాంట్లోకి తీసేసుకోవాలి. ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రై కోసం ఒక చిన్న సైజు కొబ్బరి చిప్ప, కొంచెం ఎండుమిర్చి, 4 వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర తీసుకున్నాను. పచ్చడి కోసం ఇవన్నీ కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోయినాయండి. లాస్ట్లో చింతపండు వాటి మధ్యలో పెట్టేసి దాంతో టమాటోలు, పచ్చిమిర్చి దాని మీద వేసేస్తే అది వేడికి చక్కగా కుక్ అయిపోతుంది. ఈ ఎండుమిర్చి తొడుములు తీసుకొని కొబ్బరి ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. లాస్ట్లో వెల్లుల్లిపాయ వేసుకోవాలండి. వీటితో ముందుగానే వెల్లుల్లిపాయ వేసుకుంటే పేస్ట్గా అయిపోయింది. పైన లాస్ట్లో వేసుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 స్పూన్ల ఆయిల్ పోసుకొని 1 స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు గింజలన్నీ ఫ్రై అయిన తర్వాత దాంట్లో కుక్ చేసుకున్న గోరుచిక్కుడుకాయలన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇది తెలియని వాళ్ళ కోసం చిన్న టిప్ అండి. ఇది కుక్ అయిపోయినాయి కదా, ఫ్రై ఎలా తెలుస్తుందంటే కొంచెం దాంట్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోతాయండి. మనకు అప్పుడు అర్థమైపోతుంది ఫ్రై అయిపోయాయని. చివరిగా ఈ మిక్సీ జార్లో ఉన్న ఈ కొబ్బరి కారం అంతా వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, గోరుచిక్కుడుకాయ కొబ్బరి కారంతో ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా గుమ్మగుమ్మలాడే స్మెల్ కూడా అదిరిపోయింది. ఒకసారి అందరూ ట్రై చేయండి. తర్వాత వంకాయ పచ్చడి కోసం ఈ మిక్సీ జార్ తీసుకొని అడుగున చింతపండు, పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటితో పాటు 1 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత దానిపైన వంకాయ ముక్కలు, ఈ టమాటా ముక్కలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వెల్లుల్లిపాయలు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ముందే వేసుకుంటే అవి పేస్ట్ అయిపోతాయి. మనకు కొంచెం లంచ్ బాక్సులు హడావుడి కాబట్టి ఫాస్ట్గా ఈ మిక్సీ జార్లో వేసుకోవాల్సి వచ్చింది. లేదంటే చిన్న రోల్ ఉంది, దాంట్లో వేసుకొని నూరుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా. అలాంటి రోల్లో నూరిన టేస్ట్ కూడా రావాలంటే ఇక్కడ కూడా ఒక చిన్న టిప్ అండి. మీరు కొంచెం వంకాయ ముక్కలు విడిగా తీసుకొని
ఈ పచ్చడి అంతా మిక్సీ జార్లో వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ వంకాయ ముక్కలు కొంచెం అట్లాగా నలిపేసేసుకొని అట్లాగా పచ్చడిలో కనుక కలిపేసుకుంటే కొంచెం మనకి అక్కడక్కడ ఈ వంకాయ ముక్కలు తగులుతూ రోట్లో నూరిన ఫీలింగ్ లాగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. స్పైసీగా వంకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉందండి. ఈ వంకాయ పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.